ఐఆర్ఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ సార్? బాంబే సార్. బాంబే అసిస్టెంట్ కమిషనర్ సెంట్రల్ ఎక్సైజ్. అది ఫోర్ట్లో ఉండేది. ఫోర్ట్ ఓల్డ్ కస్టమ్ హౌస్ అన్నారు దాన్ని. బాంబే పోర్ట్. బాంబే పోర్ట్. ఆ ఫోర్ట్లో ఉండేది అన్నమాట. అక్కడ కలెక్టరు, లోకల్ కలెక్టరు, నేను ఐజీ ట్రాఫిక్, ఇంకా నగరు ఎదురు కస్టమ్స్ ఆఫీసులు ఉన్నాయి అక్కడ. కీలకమైన విషయం అయినా జరిగింది సార్ మీరు బాంబేలో పనిచేస్తున్నప్పుడు? ఎంతకాలం పనిచేస్తారు? ఏమైనా మెమొరబుల్గా రైడ్స్ జరగడం కానీ లేకపోతే గుర్తుండిపోయిన సంఘటన ఏమైనా ఉందా? 6 years పనిచేసాం సార్. 6 years పనిచేసాం. 6 yearsలో 3 years కస్టమ్స్, 3 years ఎక్సైజ్. సో కస్టమ్స్లో 1 year 2 years ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు బాగా హెవీ స్మగ్లింగ్, గోల్డ్ అని, కోకైన్ అని, అదని ఇదని చాలా. అంటే మీకు గుర్తుండిపోయే సంఘటన చెప్పండి సార్. ఇలా కూడా స్మగ్లింగ్ జరుగుతుందా? అసలు మీరు పట్టుకున్న పెద్ద కేసు ఏదైనా ఉందా సార్? నేను పట్టుకోలేదు కానీ మా కొలీగ్స్ పట్టుకున్నా. నా డ్యూటీలోనే మా కొలీగ్స్ పట్టుకుంది ఏంటంటే ఎయిర్ ఇండియా కెప్టెన్ దస్తూర్. ఎయిర్ ఇండియా న్యూయార్క్ వెళ్తున్న ఫ్లైట్లో మా కస్టమ్స్ అతను డిటైన్ చేస్తే చూస్తే 5 kilos 2 kilos కొకాయిన్ ఉంది సూట్ కేసులు. అతను ఎంతో రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నాడు, కెప్టెన్. అది న్యూయార్క్ ఫ్లైట్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ ఫ్లైట్ ఇండియాకి. అటువంటి ఫ్లైట్లో వెళ్తున్న కెప్టెన్ కొకైన్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. ఎలా పట్టుకున్నారు సార్ దాన్ని? అది ఇంటెలిజెన్సేలండి. ఇంటెలిజెన్స్, కస్టమ్స్ ఉన్న 6th సెన్స్ ఆడ అట్లా పనిచేసి పెట్టారు, దొరికిపోయారు. ఆ తర్వాత మీరు మీ హయాంలో మీరు నేను డ్యూటీలో ఉండగా ఒకసారి ఇంటెలిజెన్స్ వచ్చింది, ఈరోజు హెవీగా డ్రగ్స్ వెళ్తాయని. ఇదే డ్రగ్స్ అంటే కొకైన్ ఇవన్నీ వెళ్తాయని. మా దాంట్లో చాలా మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ కూడా ఉండేవారు, ఇన్స్పెక్టర్స్, సూపరింటెండెంట్స్ ఉండేవారు, మంచివాడు ఉండేవారు. రాజ్ సింగ్ అని ఉన్నాడు. రాజ్ సింగ్ వాడు చెప్తాడు, చేస్తున్నాడు, ఎంతవరకు అటు ఇటు అమ్మాయిలతో ఫ్లర్టింగ్ అవుతున్నాడు ఎయిర్పోర్ట్లో నైట్ 4 o'clock. అరే జాబ్ చేయరా అంటే ఫ్లర్టింగ్ చేస్తా పెట్టారు అని చెప్పాడు. నేను తిట్టడం, మీరు ఉండండి సార్, ఫ్రీగా ఉండండి, మీరు ఫ్రీగా ఉండండి, పట్టుకుంటా కదా. అరే హెవీ డ్రగ్స్ అంటారా బాబు, మన డ్యూటీలో పట్టుకోకపోతే మన బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇది ఎక్కడ ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్, ఇది కెనడియన్ మౌంటెడ్ పోలీసు, బ్రిటిష్ పోలీసు, మన సిబిఐ, ఐబీ అందరి దగ్గర చూసిన ఇంటెలిజెన్స్ ఇది. మనం వదిలేసామంటే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పాను. అది చెప్పిన 10 నిమిషాలకి వీడు ఒక దాన్ని తీసుకొస్తున్నాడు అమ్మాయిని. ఒక అమ్మాయి కుర్రాడిని ఎత్తుకున్నాను సార్. సీన్ ఇది. బురకా వేసుకుంది సార్. బురకా వేసుకుని వెళ్ళి బురకా అమ్మాయిని పట్టుకొని, మీ బాబుని టెస్ట్ చేయాలి. ఏం చేస్తారు? నేను ముస్లింని ఆర్టూడ్ అని. మేడం అదే కుదరదు, పక్కరండి చెప్పి తీసుకొచ్చి చూస్తే బాబు డెడ్ బాడీలో డ్రగ్స్ ఉన్నాయండి. పిల్లలు ఎంత వయసు ఉంటుంది సార్? 50 అంతే 1 year ఉంటుందేమో. 1 year లోపు పిల్లల లోపల డ్రగ్స్ పెట్టి చనిపోయిన పిల్లలు తీసిపోతున్నారు. 10 or 15 kilos డ్రగ్స్ ఉన్నాయి లోపల. ఎక్కడ పెట్టారు సార్? బాడీ పొట్టలో పేగలేవు లేవు సార్, తీశారు. పొట్ట బ్రెయిన్లో మొత్తం తీశారు, అన్నీ కుట్టేశారు. బాగా బతుకున్న కూరలో ఉన్నాడు సార్. మంచి కాస్మెటిక్స్ కెమికల్స్ వాడినట్టున్నారు. అది మళ్ళీ ఏ ఇయర్ సార్ ఇది? 1998. ఎంత దొరికింది మొత్తం మీద డ్రగ్స్? మొత్తం 5 to 10 kilos. 10 kilos వరకు. ఎప్పుడైతే దొరికిందో మేము వెంటనే దాన్ని నార్కోటిక్స్ కంట్రోల్కి ఇచ్చేసి ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ కంట్రోల్తో లైసెన్స్ మేడం చేయాలి. నార్కోటిక్స్ వాళ్ళకి అప్పచెప్పేశారు. అంటే అఫ్కోర్స్ మనం కోర్టుకి వెళ్ళినప్పుడు మనం కూడా ఉంటాం అక్కడ, కోఆపరేటివ్ కింద.